హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే థియేటర్లలోకి జనాలు రావట్లేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. ఇటు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకుంటే డైరెక్టర్స్ కానివ్వండి. అంటే ఓటీటీల ప్రభావం వలన ఈ విధంగా రావట్లేదని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా ఉంది. అండ్ ఇంకోటి పైరసీ ఎక్కువగా కావడం వలన కూడా రావట్లేదని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా ఇక చూడడం తగ్గిపోతుందేమో అన్న అభిప్రాయాలు అయితే అందరికి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఓటీటీల వ్యవహారం చూస్తుంటే మామూలుగా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్కడ యాడ్ ఫ్రీ ఉంటుంది. మనం ఇంటికాడ ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, అంటే ఓటీటీలో కూడా ఇక్కడ నుంచి యాడ్స్ వస్తాయి. యాడ్స్ ఫ్రీ కావాలంటే మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు. సో దీనివల్ల మరి ఇప్పుడు సినిమాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మరి పైరసీ ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని కూడా చాలా మంది అయితే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, ఆల్రెడీ జియో హాట్‌స్టార్‌లో యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి సార్. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అమెజాన్ వాళ్ళు కూడా యాడ్ వేయబోతున్నారు. ఒకవేళ యాడ్ ఫ్రీ కావాలి అంటే మాత్రం మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ ఓటీటీల వల్ల సినిమాలోకి వెళ్ళట్లేదని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఓటీటీ కూడా ఈ విధంగా చేస్తే రేపటి రోజు ఓటీటీ చూడడం మానేసి పైరసీ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంది కదా సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇది ఎక్స్పెక్టెడే. ఇప్పుడు ఏదో మనం కొత్తగా ఎప్పుడైతే ఓటీటీ స్టార్ట్ అయిన వెంటనే త్వరలోనే దీనికి మధ్య మధ్యలో యాడ్స్ ఇవ్వడం కానీ, ఎలాగైతే శాటిలైట్ ఛానల్లో సినిమా వచ్చినప్పుడు మధ్యలో ఆఫ్ చేసి యాడ్స్ ఎలాగ వస్తాయి అలాగా వస్తాయని చెప్పి చాలామంది ముందే నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అది కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. అంటే అది ఎక్స్పెక్టెడే. అయితే ఏంటంటే ఇప్పుడు మనం చూసే సినిమాల్లోనే చాలా యాడ్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి గమనించాం. కానీ అప్పుడు ఉదాహరణకి హీరో రయ్యిన ఒక బండి మీద దిగుతాడు. ఆ బండిని ఒక్కసారి జూమ్ చేస్తారు. అది హీరో హోండానో లేకపోతే ఇంకోటి ఏదో కంపెనీ, అది యాక్చువల్గా యాడ్. అది ఓకే, ఆ హీరో హోండా కంపెనీ వాడు వీళ్ళకి పే చేస్తాడు. అలాగే మనం అక్కడ చూసే బోర్డులు థమ్స్అప్ కానీ కోకో కోలా కానీ ఇటువంటి బోర్డ్స్ ఉన్నాయంటే వాళ్ళు పే చేస్తారు. ఇలాగ మనకి తెలియకుండానే ఒక సినిమాకి సంబంధించి దాదాపుగా 30-40, అంటే కొంచెం ప్రామినెంట్ హీరోలకి, చిన్న చిన్న హీరోలకి వాళ్ళకి అది ఇవ్వరు. పెద్ద హీరోల సినిమాలన్నిటికీ కూడా ఈ యాడ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఓటీటీలో యాడ్స్ మధ్య మధ్యలో ఇప్పుడు పెట్టడం అనేది ఎక్స్పెక్ట్ చేసిందే. దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎలాగైతే యూట్యూబ్లో మనకి కొన్ని యాడ్స్ స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, మొదటి 1-2 యాడ్స్ స్కిప్ చేయడానికి అవకాశం లేకుండా పెడతారు. తర్వాత స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే అది కూడా స్కిప్ చేయడానికి అవకాశం ఇస్తారు బహుశా. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా ఆ టైంకి రిమోట్ చేతిలో ఉండకపోవడం వల్ల చూసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే చిరాకు పుట్టేలాగా యాడ్స్ వేస్తే యాడ్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి యాడ్స్ వేయించుకుంటే వాడికి నష్టం కదా. చూసే ఆడియన్ చిరాగ్గా ఏంట్రా బాబు యాడ్స్, ఈ డబ్బులు ఏంటి అని చెప్పి అనుకున్నాడంటే వాడు డబ్బులు ఖర్చు పెట్టి అంత యాడ్స్ ఇచ్చుకుని ఉపయోగం ఉంది. కాబట్టి అలా వచ్చి అలా వెళ్ళిపోయేలాగా డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు మనం చాలామంది పెద్ద హీరోల సినిమాల్లో ట్రైలర్స్ స్టార్టింగ్ ఒక యాడ్తో స్టార్ట్ అవుతుంది. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ యాడ్ చూసిన తర్వాతే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అది ఇన్విటబుల్. అది మనం ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్లో ఎలాగైతే యాడ్స్ లేకుండా మీరు చూడాలంటే ప్రీమియం అని వస్తుందో, కొంతమంది ఎవరైనా మీకు ఈ యాడ్స్ తలనొప్పి లేకుండా మీరు ఓటీటీలో సినిమాలో చూసుకోవాలంటే ఇంత అమౌంట్ కట్టాలని వాళ్ళు పెడతారు. కొంతమంది నాకు తెలిసి చాలా తక్కువ మంది దానికి వెళ్తారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఓటీటీకి అడిక్ట్ అయినారు అంటే వాళ్ళకి ఎందుకంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్కడ యాడ్ ఫ్రీ ఉంటుంది, కంప్లీట్గా మనం చూడొచ్చు. అండ్ సినిమా చూసేటప్పుడు యాడ్ రానప్పుడు ఒక మూమెంట్ అనేది దెబ్బతినదు. మళ్ళీ మనం ఎక్కడైనా చూసుకోవచ్చు అని. అంటే ఇప్పుడు యాడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ టీవీకి ఓటీటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్న ఒక ఫీల్ అయితే కలుగుతుంది కదా. అదే అంటే ఇప్పుడు టీవీలో ఆల్రెడీ అది ఉన్నదే కదా. అది దాన్ని ఫేస్ చేసిన ఆడియన్సే కదా వీళ్ళందరూ కూడా. టీవీలో ఎలాగా ఛానల్స్లో సినిమాలు చూసినప్పుడు ఎలాగైతే మధ్య మధ్యలో యాడ్స్ వచ్చాయో ఇవి కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో చూడు, ఒక ఇంపార్టెంట్ న్యూస్ బ్రేక్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కంప్లీట్ యాడ్ కాకుండా ఆ యాంకరో లేకపోతే ఏదో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది, ఎల్ షేప్లో ఒక యాడ్ వచ్చేస్తుంది. అలాగా ఈ సినిమా జరుగుతుండగానే ఎల్ షేప్లో యాడ్ డిస్ప్లే చేయడమా లేకపోతే ఏంటి అన్నది. అయితే ఎక్కువ మరీ ఓవర్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకే మైనస్ అవుతుంది. ఉదాహరణకి మనం చూసాం మొన్న
ఢిల్లీలోనో బెంగళూరులోనో ఒకడు సినిమాకి వెళ్తే నన్ను 20 నిమిషాల పాటు యాడ్స్ చేసి చావదొబ్బారు, నా టైం అంతా వేస్ట్ అయిందని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు జరిమానా విధించింది. అతిగా లేకుండా ఉన్నంత వరకు తప్పదు. ఎందుకంటే ఇప్పుడు కోట్లాది రూపాయలు చెల్లించి రైట్స్ కొంటున్నారు. వాటిలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి కదా. అంటే మామూలుగానే సక్సెస్ రేటు మనం ఎప్పుడు చెప్పుకుంటాం 10% సక్సెస్ రేటు. కానీ పెద్ద హీరోల సినిమాలన్నిటికీ ఎంతో కొంత రేటు వస్తుంది. ఆ పెద్ద హీరోల సినిమాల్లో కూడా సక్సెస్ అయినవి ఎన్ని ఉంటాయి? 4-5 ఉంటాయి. మిగతా అన్నీ ఫ్లాపే కదా. మరి వాళ్ళు పెట్టిన డబ్బులు రికవరీ చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఇదే మార్గం. యాడ్స్ రూపంలో కొంత రెవెన్యూ జనరేట్ చేసుకొని మరి వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా. ఇప్పుడు చాలా ఓటీటీ సంస్థలు మనం పేర్లు చెప్పడం ఎందుకులే కానీ నష్టాల్లో నడుస్తున్నాయంట. ఓకే, భవిష్యత్తులో దాన్ని రికవరీ చేసుకోవచ్చు అన్న ఆశతోటి నడుపుతూ ఉన్నారు. కొన్ని మెర్జ్ అవుతున్నాయి, కొన్ని ఓటీటీ సంస్థలు కొన్ని మెర్జ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కారణం ఏంటంటే ఈ కంటెంట్ మీద వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు, దానికి తగ్గట్టుగా రికవరీ ఉండట్లేదు. నువ్వు అన్నట్టు ఇప్పుడు రీల్స్లో కూడా బోల్డంత ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. జస్ట్ 10 seconds 15 seconds రీల్స్లో చాలా ఇన్నోవేటివ్గా చేసేస్తున్నారు. వాళ్ళకి పైసా ఖర్చు లేదు కదా, ఒక ఫోన్ తోటి హ్యాపీగా దాన్ని చేసేసి పెట్టేస్తున్నారు. అది చూసేవాళ్ళు కూడా ఓన్లీ రీల్స్ తోటి మనకు తెలియకుండానే జస్ట్ ఒక 5 నిమిషాలు చూద్దామని అనుకున్నది మనకు తెలియకుండా ఒక్కోసారి ½ an hour 1 hour అయిపోతుంది కదా. కాబట్టి ఎంటర్టైన్మెంట్ అనేది వేరే రూపంలో ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పులోమని యాడ్స్ వేసి ఈ సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండదు. జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసి వాళ్ళకి నష్టం లేకుండా ఇటు చూసే వాళ్ళకు కూడా మరి ఇబ్బంది లేకుండా చేసే ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు పైరసీ చూసే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పైరసీ ఎక్కువైపోయి సినిమాలకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఓటీటీలో కూడా ఎటువంటివి పెడితే పైరసీ ఇంకాస్త ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందా అంటే నెటిజన్స్ కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమాని డౌన్లోడ్ చేసుకోవడం కోసం కానీ లేదంటే పర్టికులర్ సైట్కి వెళ్ళి చూడడం కోసం కానీ వెళ్ళేటప్పుడు యాడ్స్ లేకుండా వెళ్ళగలవా? కంపల్సరీ కొన్ని పాపప్ యాడ్స్ అవి ఉంటాయి కదా, అవి దాటుకొని వెళ్తేనే నీవు అది డౌన్లోడ్ చేయడం ఏదో చేస్తావు. అక్కడ ఉంటాయి యాడ్స్. కాకపోతే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండకపోవచ్చు. కానీ మామూలుగా ముందు నువ్వు ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి ఆ సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికో లేకపోతే స్ట్రీమింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవి లేకుండా మనం ఏం చేయలేము. అంటే కాలానుగుణంగా మారక తప్పదు. ఇప్పుడు నేను మొన్న వైజాగ్లో ఒక పెళ్ళికి వెళ్ళాను, మా రిలేటివ్స్ మ్యారేజ్. అక్కడ అంతకుముందు అది అలంకార థియేటర్ అంట, పూర్ణ మార్కెట్ దగ్గర అలంకార థియేటర్. దాన్ని మార్చేసి కన్వెన్షన్ హాల్ కమ్ సినిమా హాల్. ఏదైనా మ్యారేజ్ వస్తే మ్యారేజ్కి ఇస్తారు, లేదంటే సినిమా వేస్తారు. ఓకే, అలా ఉంది పరిస్థితి. థియేటర్ అది థియేటర్. అక్కడ స్టేజ్ అది పెట్టి వాళ్ళు పెళ్ళి అయితే పెళ్ళి, ఇంకో ఫంక్షన్ అయితే ఫంక్షన్ దానికి ఇస్తారు, లేదు అంటే సినిమా వేస్తారు. తప్పదు. అంటే మల్టీపర్పస్ హాల్ లాగా త్వరలో ఈ సినిమా హాల్స్ కూడా అలా మారాల్సిన అవసరం ఉంటుందేమో నాకు అనిపించింది. లాభాలు రాకుండా ఈ విధంగా కమర్షియల్ ఏం చేస్తారు? ఇప్పుడు కనీసం ఒక హాల్ మెయింటైన్ చేయాలంటే తక్కువ 10 మంది అయినా స్వీపర్స్ కానీ ఆపరేటర్స్ కానీ మరో బుకింగ్ క్లర్క్స్ కానీ 10 మంది ఉంటారు. ఆ 10 మందికి మరి శాలరీలు, కరెంటు బిల్లు, ఇవన్నీ చేయాలంటే మరి వాళ్ళు ఇంకో రూపంలో దాన్ని రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ ఓటీటీ వాళ్ళు కూడా అంతే. మరి ఇప్పుడు చాలా నామినల్గా సంవత్సరానికి 300, 400, 500 కడితే మొత్తం 1 year సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, మరి ఈ కంటెంట్ ఏమో 20 కోట్లు 30 కోట్లు, కొన్ని సినిమాలు 100 కోట్లు 150 కోట్లు కూడా కొంటున్న విషయం మనకు తెలుసు. ఎక్కడి నుంచి వస్తాయి మరి? కాబట్టి దాన్ని మనం తప్పు పట్టలేము. దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని కూడా నేను అనుకోను. అది సినిమా చూస్తుండగా వచ్చే యాడ్. ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నాం, మరి ఓవర్గా ఒక అరగంట వేస్తే మొన్న వాడు కోర్టుకి వెళ్ళినట్టు వెళ్తాం తప్ప సినిమాకి వెళ్ళి కూర్చున్నప్పుడు టవటవమ్మని ఒక 5-6 యాడ్స్ వచ్చినాయి అనుకో, మనం ఏం ఫీల్ అవ్వం కదా. అవి 5-6 కాకుండా ఒక 50 వేసాడంటే అప్పుడు మనకి చిరెత్తుతుంది. అలాగా మధ్యలో జస్ట్ అలాగా ఆఫ్ చేసి వచ్చిన యాడ్ వేసి మళ్ళీ వెంటనే కంటెంట్ స్ట్రీమ్ చేశాడంటే దాన్ని పెద్దగా ఎవరు అబ్జెక్ట్ చేయరు. దానివల్ల చూసే ఇది కూడా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే,
సార్ మీరు అన్నట్టు చాలా ఓటీటీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. అవును, సో అది అవును. ఒకటి. అండ్ థియేటర్లకు జనాలు రావట్లేదు అని చెప్పేసి ఈవెన్ పెద్ద రెండోది పెద్ద థియేటర్లో ఇప్పుడు ఏదైతే చైన్ థియేటర్స్ ఉన్నాయో అవి కూడా నష్టాల్లో ఉన్నాయంట. ఇప్పుడు మనం పాప్కార్న్ బయట 10 రూపాయలు అమ్మేది వాళ్ళు 100, 150 రూపాయలు అమ్ముతున్నారని చెప్పి మనం దుమ్మెత్తి వస్తుంటాం. కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదంట. ఎంతమంది కొంటున్నారు కదా. ఇప్పుడు మొన్న వేవ్స్ అనే సమ్మిట్ ఒకటి జరిగింది, మన ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇది. మన నరేంద్ర మోడీ, మన చిరంజీవి గారు, నాగార్జున వీళ్ళందరూ వెళ్ళారు. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ వీళ్ళందరూ వచ్చారు. అక్కడ వాళ్ళు అంటే అప్పటికే కొంతమందికి క్లారిటీ ఉంది. వాళ్ళు అఫీషియల్గా ఏం డిక్లేర్ చేసింది ఏంటంటే, మన ఇండియాలో ఒక 150 కోట్ల జనాభా అనుకుంటే అందులో సినిమాలు చూసేది 2% అంట. అంటే ఒక సూపర్ హిట్ అయిన సినిమాని చూసేవాళ్ళు, ఇప్పుడు పుష్పానో లేకపోతే బాహుబలో ఇంకోటి సూపర్ డూపర్ హిట్, మెగా హిట్, బ్లాక్ బస్టర్ అది ఇదని అడావిడి చేస్తాం కదా, అది చూసే వాళ్ళ పర్సంటేజ్ జస్ట్ 2% అంట. అంటే 150 కోట్లు 2% అంటే నీకు 3 కోట్లు ఇంటూ 100 వేసుకో, 100 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత వస్తుంది. అలాగా తప్ప అంటే ఇప్పుడు మన ఇండియాలో మొత్తం ఉన్న థియేటర్లు రాని పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటున్నాను. అసలు ఉన్న థియేటర్లే 10,000 అంట. ఆ 10,000లో సౌత్ ఇండియాలోనే 5,000 థియేటర్లు. అదే చైనాలో చూస్తే 40,000 నుంచి 40,000, 50,000 థియేటర్లు ఉన్నాయంట. అందుకనే ఏదైనా సినిమా హిట్ అయిందంటే అక్కడ చైనాలో ఆ మధ్యకాలంలో ఇప్పుడు తగ్గింది కొంచెం హడావిడి. కొంచెం అంటే ఈ యాక్షన్ సినిమాలు కాకుండా ఫీల్ గుడ్ మూవీస్, ఇప్పుడు ఉదాహరణ సీక్రెట్ సూపర్ స్టార్ అని, టాయిలెట్ అని, ఇటువంటి సినిమాలు అక్కడ చాలా మంచి వసూళ్ళు సాధించాయి. నేను వాళ్ళకి యాక్షన్ అనేది కొట్టిన పిండి. చిన్న కుర్రోళ్ళు కూడా కరాటే, కుంగుఫు అన్నీ అలవాటుగా చేసేస్తారు. అందుకని మన ఇండియన్ సినిమాలు కానీ హాలీవుడ్ యాక్షన్ సినిమాలు వాళ్ళని ఆకట్టుకోవు. అదే కొంచెం ఎమోషన్స్ ఉన్న సినిమాల్ని అక్కడ బాగా ఆదరిస్తున్నారు. సో ఇంకా ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ. అందుకనే మన ఇండియాలో కూడా చిన్న థియేటర్లు నిర్మించాలని చెప్పి చాలా సంవత్సరాలుగా చాలామంది, ఇప్పుడు అమీర్ ఖాన్ వాళ్ళు చెప్పింది అదే, షారూక్ ఖాన్ వాళ్ళు, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, చిన్న థియేటర్ల నిర్మాణానికి పూనుకోవాలి. సినిమా హాల్ అన్నీ కూడా ఎక్కడో ఆ క్రాస్ రోడ్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉంటాయి. ఉదాహరణ నేను మణికొండలో ఉంటాను. మా మణికొండ ఏరియాలో ఒక థియేటర్ ఉండదు. నేను సినిమా చూడాలంటే అమీర్పేట అని రావాలి, లేకపోతే నేనార్ బిట్ మాల్ అటువైపు అని వెళ్ళాలి, క్రాస్ రోడ్స్ అని వెళ్ళాలి. అదే దగ్గరలో అందుబాటులో ఉందనుకో చిన్న థియేటర్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ టైంలో సరదాగా వెళ్ళి కూర్చొని చూసే అవకాశం ఉంటుంది కదా. చిన్న థియేటర్లో నిర్మాణం జరగాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అమీర్ ఖాన్ వీళ్ళు చెప్పడం వల్ల ఆ దిశగా కూడా కొన్ని చర్చలే జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే సార్, ఈ టైంలో అంటే సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ ఫేస్ చేస్తుంది అనుకోవచ్చు. అంటే థియేటర్లకు జనాలు రావట్లేదు అనేది ఒకటి, ఓటీటీలు నష్టాల్లో ఉండడం అనేది రెండు. మళ్ళీ మనం చెప్పుకున్నాం అంతకుముందు కూడా, స్టార్ హీరో సినిమాలు కూడా టీవీలో టీఆర్పీ రాకపోవడం, మూడోది ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ మూసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి రీసెంట్ గా దిల్ రాజు గారు కూడా చెప్పడం. సో ఇవన్నీ కూడా దేనికి సింబాలిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు ఏదో పర్టికులర్ ఒక కోణంలో దీన్ని మనం చెప్పలేము ఆదిత్య. ఒక పక్క ఏమో మన హీరోల రెమ్యూనరేషన్లు ఆకాశానికి అంటిపోతున్నాయి. ఓకే, హీరోయిన్ రెమ్యూనరేషన్లు కానీ, ఆ టెక్నీషియన్ రెమ్యూనరేషన్లు కానీ విపరీతం కోట్లు. ఇప్పుడు కనీవిని 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు రెమ్యూనరేషన్. హీరోయిన్లు, డైరెక్టర్ వాళ్ళు ఆ రేంజ్లో తీసుకోవడం వల్ల ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా రోజుకి 5,000, 10,000 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి కాస్ట్ కటింగ్ అనేది జరగాలి ముందు. ఓకే, కాస్ట్ కటింగ్ అనేది జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పక్క ఏమో సినిమాలు నష్టాల్లో ఉన్నాయి ఇలాగని మనం అనుకుంటున్నాం. నీకు చూస్తే ప్రతి సినిమా కూడా బీభత్సంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలంటే 10 లక్షల నుంచి 50 లక్షలు, ₹1 కోటి కూడా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ మలయాళంలో అంటే మన తెలుగు సినిమాలో కూడా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లతోటి సినిమాలు వస్తున్నాయి. వాళ్ళు ఏంటి చాలా సింపుల్గా, చాలా తక్కువ బడ్జెట్లో 1 కోటి, 2 కోట్లతో కూడా ఒక సినిమా చేస్తారు. మందేంటి అసలు రెమ్యూనరేషనే చిన్న హీరో అంటే కూడా ₹1 కోటి. దీని మీద ఆల్రెడీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. అటు బాలీవుడ్లో కూడా ఆ మధ్య కరణ్ జోహార్ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైతే 30 కోట్లు, 40 కోట్లు రెమ్యూనరేషన్ అంటున్నారో కనీసం వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా సంపాదించుకోలేకపోతున్నారు. నువ్వు ఒక 30 కోట్లు, 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు. సరే, సినిమాకి సంబంధించి మిగతా పెట్టుబడి అంతా వస్తుందా లేదా అన్నది పక్కన పెట్టు. నీకు ఇచ్చిన రెమ్యూనరేషన్ అయినా నువ్వు వెనక్కి రప్పించగలగాలి కదా.
అది కూడా లేనప్పుడు నువ్వు తీసుకునే ఎందుకు అని ఆల్రెడీ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నారు బహిరంగంగా. అంతకుముందు 4 గోడల మధ్య మాట్లాడుకునే మాటల్ని ఇప్పుడు ఆగ్రహంతో వెళ్ళగక్కుతున్నారు బయట. వాళ్ళ ఆవేదనని, ఆగ్రహాన్ని బహిరంగంగా వెళ్ళగక్కే పరిస్థితి వచ్చింది. అది హీరోలు కూడా అర్థం చేసుకుంటారు. ఆగితే ఇప్పుడు ఒక 5 కోట్లు 10 కోట్లు రెమ్యునరేషన్ అంటే ఏంటి? ఎవరైనా ఒక గెస్టెడ్ ఆఫీసర్ రిటైర్ అయితే వచ్చే డబ్బు ₹1 కోటి కంటే ఎక్కువ రాదు కదా. మరి ఒక సినిమాకే నువ్వు ₹1 కోటి అంటే అందరికీ తీసుకునే పరిస్థితి ఉండదు. చాలామంది జీవితాలు గడిచిపోయి ఏమీ సంపాదించుకోకుండా పిల్లలకి కూడా మంచి లైఫ్ ఇవ్వలేక దీనమైనటువంటి జీవితాలని గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళే ఎక్కువ 90% వాళ్ళే ఉంటారు. ఈ కోట్లు 100 కోట్లు 200 కోట్లు తీసుకునే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మిగతాదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఫలానా హీరో 100 కోట్లు తీసుకుంటున్నాడంటే అప్పటి వరకు 10 కోట్లు తీసుకునే హీరో నేను 10 కోట్లు అంటే పక్కన 20 కోట్లు 30 కోట్లు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. మన ఈ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి, హిట్ అవ్వకపోద్దా లాటరీ లాగా, ఏమో హిట్ అయితే మనకి శాటిలైట్ వస్తుంది, డిజిటల్ వస్తుంది, ఓవర్సీస్ వస్తుంది, రీమేక్ రైట్స్ వస్తాయి, అవి వస్తాయి అని వాళ్ళని విపరీతంగా మోటివేట్ చేసి దింపుతారు. దింపిన తర్వాత జరిగే ఇవన్నీ అన్నమాట. కాబట్టి సినిమా అంటే ఎప్పుడు సినిమా రంగానికి ఛాలెంజెస్ అనేవి మొదటి నుంచి 50s ఉన్నాయి, 60s, 70s వేరియస్ స్టేజెస్లో. ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు, శాటిలైట్ టీవీ వచ్చినప్పుడు సినిమా అయిపోయింది అనుకున్నారు. కేబుల్ టీవీ వచ్చినప్పుడు అలాగే అనుకున్నారు. ఈ వీసీఆర్లు అవి వచ్చినప్పుడు అలాగే ఇంక అయిపోయింది సినిమా పరిస్థితి అనుకున్నారు. తర్వాత అప్పట్లో వీడియో పార్లర్స్ అని చెప్పి చిన్న రూమ్స్లో పెట్టి సినిమాలు వేసేవాళ్ళు, అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. దీన్ని కూడా అధిగమిస్తుంది సినిమా రంగం. కాకపోతే దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కూడా అవగాహన లేకుండా సినిమాలు తీసేసి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాం, డబ్బింగ్ సినిమాలు కావచ్చు, మరొకటి ఏదైనా సరే 300 పైన సినిమాలు వస్తే అది దేనికి ఇది? ఇప్పుడు ఈవెన్ వ్యవసాయదారులకు కూడా ఒక్కోసారి క్రాప్ హాలిడే అని పెడతారు. ఒక సంవత్సరం మిర్చి విపరీతం రేట్ వచ్చి బాగా అందరూ లాభపడ్డారంటే అందరూ మిర్చి వేస్తారు. వాడికి బాగా వచ్చింది, విపరీతం లాభం వచ్చిందని చెప్పి ఉన్న పొలం మొత్తం మిర్చి వేస్తారనుకో, ఏమవుతుంది? అందుకనే క్రాప్ హాలిడే అని పెడతారు. బాబు ఇన్ని ఎకరాలు మాత్రమే నువ్వు వేసుకోవాలి, ఇంతకంటే నువ్వు వేసుకోకూడదు అని చెప్పి. కాకపోతే సినిమాలకు సంబంధించి అటువంటి రెస్ట్రిక్షన్ ఎవరు పెడతారు? వీళ్ళే సెల్ఫ్ రెస్ట్రిక్షన్. అసలు ఏం జరుగుతుంది ఏంటి